ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్లాప్లు ఫేస్ చేసింది అక్షయ్ కుమారే. వరుసగా 10 సినిమాల నుంచి డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న అక్షయ్ ఈ సంవత్సరం కూడా తప్పించుకోలేకపోయాడు. మరోవైపు లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అజయ్ దేవగన్ ఈసారి మాత్రం ఫ్లాప్ ఫేస్ చేయక తప్పలేదు. అక్షయ్ కుమారే కాదు, అజయ్ దేవగన్ కూడా ఈసారి ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ వరుసగా హిట్లు కొట్టిన అజయ్ ఈ సంవత్సరం మైదాన్ మూవీతో ఫ్లాప్ అందుకున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన మైదాన్ మూవీ 150 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కి దానిలో సగం కూడా కలెక్ట్ చేయలేక ఆఖరికి 70 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, టబూతో చేసిన లవ్ స్టోరీ కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన మరో సినిమా యోధ. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ యోధ దాదాపు 60 కోట్ల బడ్జెట్తో మీడియం రేంజ్లోనే తెరకెక్కింది. అయితే అంతకుముందు హిట్స్ కొట్టిన ఈ హీరో ఈసారి మాత్రం సినిమాని హిట్ చేయలేకపోయాడు. 60 కోట్ల బడ్జెట్ బాలీవుడ్ సినిమాకి చాలా తక్కువే అయినా బడ్జెట్లో సగం 30 కోట్ల కలెక్షన్లతో ఫ్లాప్ ఎదుర్కోవాల్సి వచ్చింది. విద్యుత్ జంవాల్, అర్జున్ రాంపాల్ లాంటి సాలిడ్ యాక్షన్ హీరోలు చేసిన క్రాక్ మూవీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. భారీ ప్రమోషన్లు, హెవీ యాక్షన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్లతో తెరకెక్కి 15 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ లిస్ట్ లో మరో ఫ్లాప్ గా మారింది.